హాయ్ వ్యూవర్స్, మణి శర్మ, వెంకట సుబ్రహ్మణ్య శర్మ నా తెలిసి పూర్తి పేరు. 80s పుట్టిన వాళ్ళకి అండ్ 90s అరౌండ్, అంటే 90 బిఫోర్ అనుకోండి, కొంచెం 90, 91, 92 లైక్ అలా. ప్రతి ఒక్క సినీ ప్రేమికుడికి, ప్రతి ఒక్క మ్యూజిక్ లవర్కి, ముఖ్యంగా మన తెలుగు వారికి మణి శర్మ అంటే సంగీతం, సంగీతం అంటే మణి శర్మ. ఆ రేంజ్లో మణి శర్మ పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యేవి. ప్రతి పెద్ద హీరో మణి శర్మ మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకునే వాళ్ళు, అంటే తమ సినిమాకి మణి శర్మ మ్యూజిక్ డైరెక్టర్గా రావాలి. నాట్ ఓన్లీ తెలుగు, తమిళలో కూడా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేషు, నాగార్జున, మోహన్ బాబు, ఇలా ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మణి శర్మ, మణి శర్మ, మణి శర్మ. ఈవెన్ ఆ సమయంలో రాఘవేంద్రరావు సినిమాలకు కీరవాణి ఇస్తూ ఉన్న మ్యూజిక్, ఓకే, కీరవాణి మ్యూజిక్ ఇప్పటికీ ఒక రేంజ్లో వెళ్తుంది. మన ఆస్కార్ కూడా వచ్చింది. కీరవాణి, మణి శర్మ, కోటి, వీళ్ళు ఎక్కువగా ఈ 90s కనిపిస్తుండదు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లు అన్నారు. ఇక మధ్య మధ్యలో తమిళ మ్యూజిక్ డైరెక్టర్లు అన్న వాళ్ళని ఇక్కడ తెచ్చేవాళ్ళు అనుకోండి. అప్పుడప్పుడు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, తర్వాత హరీష్ జయరాజ్, సో ఇలా సాగుతూ ఉండేది. ఇప్పుడైతే ఈ దేవిశ్రీ ప్రసాద్ వచ్చాడో కొంచెం నెమ్మదిగా మణి శర్మ సినిమాలు తగ్గాయంటే తగ్గలా. మణి శర్మ హవాలు కంటిన్యూ అవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ చిన్న చిన్న సినిమాలకి ఇచ్చుకుంటా ఉన్నాడు. కానీ మెగా ఫ్యామిలీ ఎప్పుడైతే దేవిని అక్కుడిని చేర్చుకుందో ఇక నెమ్మదిగా దేవి హవా స్టార్ట్ అయిపోయింది. మాస్ బిడ్డలతో దుమ్ము లేపుతాం మొదలెట్టాడు. మధ్య మధ్యలో కొన్ని కాపీగా ఉన్నాయని అతనే కొడుతున్నాడు అనుకున్నా ఈలోపు తమన్ వచ్చేసాడు. తమన్ వచ్చి ఏం చేశాడు, ఈ దేవిశ్రీ ప్రసాద్ని పక్కన పెట్టేలా చేసినంత పని చేశాడు. కీరవాణి ఏమో కేవలం రాజమౌళి సినిమాలకు చేసుకుంటా ఉన్నాడు. ఇంకెవరికైనా చేసి చాలా తక్కువ. మధ్య మధ్యలో వందమాత శ్రీనివాస్ కూడా మ్యూజిక్స్ ఉండేది, బట్ విప్లవ సినిమాలకి, చిన్న చిన్న సినిమాలకు అన్నట్టుగా ఉండేది. ఇంకా వాళ్ళు ఉన్నా సరే మెయిన్ వీళ్ళే. సో ఇక చక్రి కూడా బాగానే ఉండేవి. బట్ మణి శర్మ ఉంటేనయ్యా సినిమా అన్న ఫీలింగ్ తీసుకొచ్చాడు మణి శర్మ. రీసెంట్ టైమ్స్లో అరౌండ్ ఒక 2012, 2015 ఆ సమయం నుంచి అనుకోవచ్చు, మణి శర్మ చేతులు సరైన సినిమాలు పడతల్లా, పెద్ద హీరోలు ఇవ్వట్లా. మొన్న ఆచార్య ఒకటి పడింది, అంతకుముందు కలేజా ఒకటి పడింది. అంటే అరుదుగా పడుతూ ఉన్నాయి. తనకి సినిమా ఇస్తే మ్యూజికల్ హిట్ చేసి తీరుతాడు అంతే. కానీ ఎందుకో అతని సినిమాలు ఇవ్వట్లా. మణి శర్మ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేక. కొన్ని సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తనకి అప్పచెప్తా ఉన్నారు. ఇక ఈ మూమెంట్లో పాపం మణి శర్మ ఏజ్ అరౌండ్ 60. ఈ తమన్ కానీ దేవిశ్రీ కానీ మణి శర్మ దగ్గర చేసిన వాళ్ళ గతంలో ఓ రకంగా చెప్పాలంటే మణి శర్మ వాళ్ళ గురువు అన్నట్టే. ఇప్పుడు ఈ గురువు ఏమంటున్నాడు పాపం, అన్ని సినిమాలు నేను చేయాలను, అన్ని సినిమాలు వేరే వాళ్ళు చేయాలని అనుకోవటం కరెక్ట్ కాదు. సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటూ ఉంటాడు, వైవిధ్యం కోరుకుంటూ ఉంటాడు, డిఫరెన్స్ కోరుకుంటూ ఉంటాడు. ఒక సినిమా తమనుకో, ఓ సినిమా దేవికో, ఓ సినిమా నాకు, లేదు 2 వాళ్ళకి ఒకటి నాకు ఇవ్వమంటే చాలు. ఇప్పుడు మహేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రామ్ చరణ్ కానీ, బన్నీ కానీ వీళ్ళ సినిమాలకి అయితే తమనో లేదంటే ఈ దేవ్స్ అన్నట్టుగా ముందుకెళ్తూ ఉంటే ఎలాగా మళ్ళీ మధ్యలో అనిరుద్ధుని తీసుకొస్తూ ఉన్నారు. సో ఇండస్ట్రీలో ఉన్నాను, ఒకప్పుడు ఎంతో గొప్పగా సినిమాలు చేస్తున్నాను, టాప్ సినిమాల కంటే మణి శర్మ అన్నట్టుగా అంత పేరు. ఈరోజు నా చేతిలో సినిమాలు లేవంటున్నాడు పాపం ఆయన. ఈయన చేతిలో సినిమాలు వచ్చేసి మొన్నట వచ్చేసి ఆచార్య ఒకటి, ఆ తర్వాత లేకుండే, మరలా ఇప్పుడు చేతిలో వచ్చేటప్పుడు 2 సినిమాలు ఉన్నాయి. నాకు తెలిసి కన్నప్ప మన విష్ణు తీస్తున్న సినిమా, తర్వాత డబుల్ స్మార్ట్ ఎవరిది, రామ్ అండ్ పూరి జగన్నాథ్. ఇంక చేతిలో సినిమాలు లేవు. ఇప్పుడు ఏమంటున్నాడు, నా దగ్గర ఇంకా పని ఉంది, పనితనం ఉంది, టీం ఉంది, బోల్డెన్ ట్యూన్స్ ఉన్నాయి, ఎలా కావాలంటే అలా ఇద్దాం. సో పెద్ద హీరోలు పెద్ద మనసు చేసుకోవాలంటున్నాడు. 2000 సంవత్సరం 1999, 2000, 2001 ఆ 3 సంవత్సరాలు మీరు తీస్తే ఏ సినిమాని చూడు మణి శర్మ అలా ఉండేది. మళ్ళీ అన్ని మ్యూజికల్ హిట్లే, ఏ సినిమా తీసినా మళ్ళీ మ్యూజికల్ హిట్టే. ఇప్పుడు తమనకు సంబంధించి ఎవరే కాపీ కొట్టాడని చెప్పేసి, ఏ పాట నుంచి కాపీ కొట్టాడు ఏంటి అని చెప్పేసి మొత్తం వైరల్ చేస్తున్నా, ట్రోలింగ్ చేస్తున్నా. అయినా సరే అదనంగా అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఈవెన్ దేవిశ్రీ ప్రసాద్ కూడా అంతే, ఇదిగో 10 కాపీ కొట్టాడు ఇదిగో అని చెప్పేసి యూట్యూబ్లో పెడతా ఉన్నారు. అయినా సరే మళ్ళీ దేవిశ్రీకి వస్తున్నాయి.
దేవిశ్రీ కూడా అన్ని హిట్లు అంటే అన్ని హిట్లు ఇవ్వట్లేదు, తమను కూడా అంటే అన్ని హిట్లు లేవు. బట్ మణిశర్మ మీరు తీసుకోండి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్షన్ చేసి ఎక్కువ హిట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే మణిశర్మే ఉంటాడు మీకు టాప్లో. సో అటువంటి మణిశర్మకి ఈరోజు అవకాశాలు లేవు. ఎందుకు ఏంటంటే హీరోలే వాళ్ళ సినిమాకి సంబంధించి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ కావాలని చెప్పేసి వాళ్ళే కోరుకుంటారు. ఇప్పుడు మణిశర్మను ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థం కావట్లా. మొన్న ఇస్మార్ట్ శంకర్తో మరలా మణిశర్మ ఒకసారిగా లైమ్ లైట్లోకి వచ్చేస్తున్నాడు. ఇంక సినిమాలు బాగానే పడుతున్నారో అనుకున్నాం, ఏగైనా మరలా ఎందుకు డౌన్ అయింది. ఆ సినిమా మ్యూజికల్గా హిట్ అయినా సినిమా ఫ్లాప్ కనుక అయినట్టయితే మళ్ళీ మణిశర్మకి అవకాశం రావట్లేదు. సో ఇప్పుడు మణిశర్మ ఏమంటున్నాడంటే, మీరు పరభాష మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశాలు ఇచ్చినా, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చినా ఇవ్వండి, కాదంట్లా. కానీ అందరికి ఒక్కటొక్కటి ఇచ్చుకుంటా పోండి. పనితనం లేనట్టుకి ఇవ్వమని అంట్లా, పనితనం ఉందా లేదా అనేది ప్రూవ్ చేసుకున్నాం కదా, సో ఇస్తే బాగుంటుందని చెప్పేసి పాపం మొన్న చాలా బాధగా చెప్పాడండి. ఈ వీడియో కూడా ఒక మణిశర్మ ఫ్యాన్గా, ఆయన మ్యూజిక్ అంటే ఎక్స్ట్రాడినరీ అనేటువంటి ఫీల్ అయిన వాడిగా ఈ వీడియో ఇస్తూ ఉన్నా. ఇప్పటికైనా ఇండస్ట్రీ ఉన్న పెద్దలు మణిశర్మకి అవకాశాలు ఇవ్వాలని. ఇప్పుడు ఏం వద్దండి, ఆల్రెడీ తమకు ఒక అవకాశం ఇచ్చింది, ఒక బ్యానరు. నెక్స్ట్ వచ్చేసి మణిశర్మకి ఇవ్వండి. అతను మీరు దేవిశ్రీకి ఇచ్చుకుంటారు, ఇచ్చుకోలేదు మీ ఇష్టం, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆఫర్లు ఉన్నాయి కాబట్టి. మణిశర్మ లాంటి పెద్ద ఆయన టాప్ మోస్ట్ హీరోలకి, టాప్ మోస్ట్ డైరెక్టర్కి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, అతను ఈరోజు అవకాశాలు లేవని చెప్పి బాధపడతాం. నాకు కూడా ఒక అవకాశం ఉండి చెప్పేసి అడగటం, ఓ రకంగా అడగటం కూడా కదా పాపన, బదిలాడతాం. అది భలే బాధేసింది. ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, నమ్మకం అన్నింటికి మించి ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాకు. అందుకే ఈ వీడియో ఇస్తూ ఉన్నా. ఖచ్చితంగా మణిశర్మ గారికి త్వరలో మంచి అవకాశాలు రావాలని, సంగీత ప్రియులను ఆకట్టుకునే విధంగా సరికొత్త పాటలతో మనల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా.